కాఫీ తాగ రాజ్ఘాట్ బాబు యూత్ విషయాలు మనకేం తెలియదు. రండి
నాయకుల ఆలాని గారి నాయకత్వం, చిల్లప్ టైగర్ ఆలాని గారి నాయకత్వం. కాటన్ దొరకకుండా మార్కెట్ యార్డ్ అమలు యూనియన్ జిల్లా అధ్యక్షులు మనందరి పెద్దబాబు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే శివ గారికి, మాజీ రామప్రసాద్ గారికి, సీను గారికి, డైరెక్టర్లందరికీ పేరు పేరున నాని గారు ఒకే మాట చెప్పారు, నువ్వు నిన్ను నమ్మి నేను మార్కెట్ యార్డ్ పంపిస్తున్నాను, నువ్వు ఏం చేస్తావో మార్కెట్ యార్డ్కి ఏదో ఒకటి నీ వల్ల మంచి జరగాలని చెప్పారు ఆయన. అలాగే ఆయన ఆదేశాన్ని శిరసా వహిస్తూ నేను మీ దగ్గర ఈ రోజున మీకు 2 జతల బట్టలు ఈరోజు ఇస్తున్నారంటే అది నాని గారి కృషి అని తప్పదు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా మన ఏరియాలోనే, మన వార్డులోనే, మన యార్డ్లోనే 2 జతల ఇస్తామనేది ఇదే మొదటి ప్రథమం. అంతేకాదు ఆయన మొన్న వెంకటేశ్వర గారు అడిగినప్పుడు 2 తుండ్లు కూడా మాకు ఇప్పించండి అంటే తప్పకుండా అని చెప్పేసి చెప్తువే కాకుండా ఆ రోజున 1 తుండు ఇచ్చారు. నెక్స్ట్ కార్యక్రమానికి 2 తుండ్లు నువ్వు ఇవ్వాలని చెప్పేసి
ఆయన మీ అందరి ముందు ఆదేశించడం జరిగింది. కూడా నానిగారి ఆదేశానుసారం మీ అందరికి ఏర్పాటు చేశారు. మీ అందరికీ తెలుసు, నాని గారు అంటే ఒక నిబద్ధత ఉన్న నాయకుడు. మన ఏలూరుకి ఇప్పుడు మనం కాటన్ దొర విగ్రహం దండేసి వచ్చాం. ఎందుకు? గోదావరి జలాలు మనకి తీసుకొచ్చిన వ్యక్తి కాటన్ దొర అయితే దాన్ని తాగునీటిగా మార్చి మనకి ఏలూరుకి అందించిన నాయకుడు మన నాని గారు. అంతేకాదు రాబోయే తరాలకు కూడా నీటి అవసరాలకు ఇప్పుడున్న మంచినీటి చెరువు చాలదని చెప్పేసి పక్కనున్న దెందులూరు కాన్స్టిట్యున్సీలో 119 ఎకరాలు చెరువు కింద చేసి మనకి గోదావరి జలాలు అందిస్తున్న ఘనత మన నాని గారిది. పోనంగిలో ఆల్రెడీ ఆయన పెట్టారు, అది కూడా ముందుకు సాగుతుంది. నెక్స్ట్ కంపల్సరీ మీ అందరికి కూడా గోదావరి జలాలు అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన నాడు నేడు ద్వారా మనకి రాష్ట్రం విద్య అంతా సుబెలుతుందో మనందరికీ తెలుసు. నాని గారు గతంగా చిరకాలుగా ఉన్న మనకి మెడికల్ కాలేజీ తెచ్చి రేపు పొద్దున మన పిల్లలు చదువుకోవాలంటే మన ఏలూరులోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన వ్యక్తి మన నాని గారు. ఒక ఊర్లు ఒక గ్రామాలు కోడే గారని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే గతంలో కూడా మనకి అలాగే అన్ని చోట్ల మన చుట్టూ ఇదివరకు నాని గారు 15,000 ఒక అక్కమ్మ అడిగింది, సార్ నాకు ఇల్లు రాలేదని చెప్పి. ఆయన ఒకటే చెప్పారు, ఇప్పుడు మీ అమలీలలో ఎంతమంది ఇల్లు రాలేదో అంతమంది నువ్వు లిస్ట్ తీసుకుని నాకు రేపు ఇవ్వని చెప్పేసి. చాలామంది అంటారు అది చేస్తాం ఇది చేస్తామని, కానీ నాని అనుకున్నారు చేసి చూపించేవి గారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ మన కళలన్నీ కోరికలన్నీ నెరవేర్తాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఆహ్వానించిన మీ అందరికీ నమస్కారం. ఈరోజు మన రైతు సంఘ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం ముద్దాని శ్రీనివాస్ గారు, యువడా చైర్మన్ గుడిదేశి శ్రీనివాసరావు గారు, మాజీ చైర్మన్ యార్డ్ కుర్రాల రాంప్రసాద్ గారికి, ఇతర శ్రీనివాస్ గారు, మిగతా హమాలీలందరికీ, నా ఎదురుగా కూర్చున్న హమాలీ సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. అత్యంత వేడిగ్గా ఇక్కడ జరగడం చాలా ఆనందకర విషయం. ముఖ్యంగా యార్డుకి నాకు రాయల భాస్కరరావు గారి కాడి నుంచి యార్డు చైర్మన్తో పరిచయం. అందులో ఎక్కువ మంది నా స్నేహితులు, నాతో పాటు పనిచేసిన వాళ్ళు, నాతో పాటు కలిసి తిరిగిన వాళ్ళే రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో అత్యంత చాకరీతో ప్రతి సంవత్సరం ప్రతిసారి యార్డుని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగా గత చైర్మన్ జెండో సబ్ వేయడం జరిగింది, జెండో షెడ్. దాని ద్వారా మనం యార్డులో చాలా స్పెషల్గా అనుభవించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన చిరంజీవి గారు వచ్చిన కాడి నుంచి ఒక విషయం జరిగింది. ఎలాగంటే గతంలో 150 రూపాయలు కేజీ అమ్ముతూ ఒకేసారి 30 రూపాయలకి 20 రూపాయలకి 10 రూపాయలకి పడిపోవడం, రైతులందరూ యాజిటేషన్ చేయడం కొద్దిగా ఇబ్బందులు ఉండేవి. చిరంజీవి కాలు పెట్టిన కాడి నుంచి విషయం ఏంటో తెలియదు, కానీ 50 పైన ఉన్నాయి రేటు. ఎక్కడ డిస్ప్యూట్స్ రాకుండా రైతుల ఒత్తిడి మా మీద పడలే, మా ఒత్తిడి చైర్మన్ మీద పడకుండా సజాయి వెళ్ళిపోయింది. దాంట్లో భాగంగానే మనకి గత సంవత్సరం మన యార్డుకి రాష్ట్రంలోనే అత్యధిక మంచి యార్డుగా పురస్కారం అందించుకోవడం జరిగింది. ఉండడం, మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం అన్నీ ఎక్కడ మన ఏలూరు మార్కెట్ యార్డులో గత సంవత్సరం ఎన్నుకోవడం జరిగింది. ఏదైనా చిన్న సమస్య మీద చాలా స్పీడ్గా వస్తారు. నాకు ఒక అలవాటు పోయి బయటకు వస్తే దేనికి వెళ్ళాం మనకి అనుకునే వాళ్ళు మంచిదనేది నా నమ్మకం. ప్రతి ఏదేమైనా చిరంజీవి గారు ఇంకా ఎదగాలని హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటా సెలవు తీసుకుంటాం. ఆయన సూచనలు సలహాలు ఆయన బ్లెస్సింగ్స్తో నాయకులు వెంకట్రావు గారిని మాట్లాడుతున్నారు. చైర్మన్ గారు నియోజకవర్గ ప్రథమ విధంగా రాజకీయ పార్టీలతో కార్మిక హామీ ప్రకారం మేము 2 టవర్లు ఇవ్వాలని అడిగాం. ఈరోజు కూడా 2 జతల యూనిఫామ్తో పాటు శాఖ బాగా విభాగం, ఇందులో వర్తక వాణిజ్య వ్యాపారస్తులు, ఉద్యోగులు, మన రాజకీయ ప్రముఖులు,
కార్మిక వర్గం, కసిదీ వర్గం, మహిళలు అందరూ పనిచేసేటటువంటి ప్రభుత్వ సంస్థగా ఉన్నది కనుక ఈ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి యూనిఫామ్లో 2 టవల్ని కూడా అఫీషియల్ చేయవలసిందిగా ఈ శాఖ అధికారులకి, నియోజకవర్గ ప్రథమ పౌరులుగా ఉన్నటువంటి నాని గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుకుంటున్నాం. ఇల్లు లేని వాళ్ళకంటే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు సార్. మీరే ఇలా వాళ్ళందరికీ ప్రేమతోటి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే నాగశివ గారు, మా హమాలి లీడరు మరి చైర్మన్ గారి గురించి చెప్పాలి. నేను చెప్పాలనుకున్నాను కానీ వాళ్ళు చెప్పేశారు. చైర్మన్ గారు చాలా మంచి వ్యక్తి అండి. ఇక్కడ ఎలాంటి చిన్న ఇన్ని సంవత్సరాల్లో కాంప్లికేషన్ లేకుండా కానివ్వండి, అందరినీ సంప్రదించి ప్రతి సమస్యకి అందరినీ కూర్చోబెట్టి ఎలాంటి ఇంత చీమ చిట్టుకంత వివాదం లేకుండా ఈ మార్కెట్ యార్డ్ని నడుపుతున్నారు. వారికి మాకేం కావాలనేది ఆయనే ముందు పిలిచి మీకు ఇలాంటి సమస్య వస్తుంది, ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ముందే మమ్మల్ని హెచ్చరించి ఇక్కడ ఎలాంటి వివాదం లేకుండా చాలా చక్కగా ఈ మార్కెట్ యార్డ్ని ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ అందరికి కూడా మరి ఆయన ఆధ్వర్యంలో హమాలీస్ కానివ్వండి, రైతులకి మాకు ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఎక్కడ ఏ వివాదం లేకుండా నడుపుతున్నాం. అలాగే స్పందించి నేనున్నానని ఉన్న వ్యక్తి నాని గారు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజున మీ అందరూ కూడా ఆయన యొక్క అమృత హస్తాల మీదుగా మరి బట్టల పంపిణీ కార్యక్రమం మరి ప్రతిసారి కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం గొప్పగా జరుగుతున్న సంగతి మనందరం చూస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క మంచి చెడ్డలు చూసే వ్యక్తిగా నాని గారు ఎప్పుడు కూడా మన ఏలూరు మార్కెట్ యార్డ్కి మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసి మీ అందరికి కూడా ఒక అండదండగా ఉండేటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మరి నాని గారు నియమిస్తున్న సంగతి మనందరం చూస్తున్నాం. ఇక రాబోయే కాలంలో కూడా మరి ఇటువంటి సేవ అందించాలంటే కనుక మీ అందరూ మరి ఏలూరు మార్కెట్ యార్డ్లో ఇంచుమించుగా 508 మంది మరి సభ్యులు హమాలి సోదరులు ఉన్నారు. మీరందరూ కూడా జాగ్రత్తగా మరి రాబోయే ఎన్నికల మహాసంగ్రామంలో మరొకసారి మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్లాగే ఆళ్నాని గారిని గెలిపించుకుంటే మన యొక్క హమాలి సోదరులకు ఇంకా వ్యక్తిగతమైన సమస్యలు తీర్చడానికి మరి ముందుంటారు. ఇప్పటి వరకు కూడా ఇల్లు లేని నిరుపేదలకి ఈ కార్యక్రమంలో మరి ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ జరుపుకోవడం మరి ప్రతి సంవత్సరం లాగే మరి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళ్నాని గారి ఆదేశాల మేరకు మన మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరిసి చిరంజీవి గారు మరి హమాలి కార్మిక సోదరులందరికీ కూడా మరి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించుకుంటూ వారికి ఏదైతే సమయానికి అందించవలసినటువంటి అన్నీ కూడా మరి సమయానికి అందిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ మార్కెట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ మరి మన శాసనసభ్యులు శ్రీ ఆళ్నాని గారి ఆదేశాల మేరకు మరి ఎంతగానో కృషి చేస్తున్నటువంటి నెరిసి చిరంజీవి గారికి మరి మీ అందరి తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరి ఆశీస్సులతో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరి అందరికీ కూడా పేదవారు అందరూ కూడా సంతోషంగా ఉండాలి, వారు ఆరోగ్యంగా ఉండాలి, వారి పిల్లలు చక్కగా చదువుకోవాలని ఎంతగానో పెద్దపీట వేస్తూ మరి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మరి అటువంటి పథకాలన్నీ కూడా ఉపయోగించుకొని పిల్లల్ని చక్కగా చదివించాలి. మీరందరూ కూడా మరి రానున్న రోజుల్లో పిల్లలందరూ కూడా భవిష్యత్తులో చక్కగా ఎదిగే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండటం కోసం మరి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ప్రతి పథకం కూడా మన ఇంటికే తీసుకొస్తూ మరి సంక్షేమ పథకం కూడా అన్నీ అందిస్తూ ఉన్నారు. మరి అలాగే ఏలూరు నగరంలో మన శాసనసభ్యులు శ్రీ ఆళ్నాని గారి మరి కృషితో మరి కోట్లాది రూపాయలతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూనే కాకుండా మరి దాదాపుగా 30,000 మందికి మరి ఇళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇంకా ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా మీ అందరికీ కూడా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించే దిశగా మరి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చినా కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్క హమాలి సోదరుడు కూడా ఎంతో ప్రేమతో, అభిమానంతో నాకు స్వాగతం పలుకుతూ నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. అదే విధమైనటువంటి ప్రేమాభిమానాలు మళ్ళీ ఈరోజు మన యార్డుకు వచ్చినటువంటి నాకు ఈ విధంగా ఎంత ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు అందించేటువంటి హమాలి సోదరులు, శానిటేషన్కి సంబంధించిన
నా సోదరిమణులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. సమావేశంలో మేము ఏదైతే చెప్పామో అవన్నీ కూడా నెరవేర్చుకుని మళ్ళీ మీ ముందుకు సగర్వంగా మీ ముందుకు రావటం నాకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ విధంగా మన మార్కెట్ యార్డ్ అధ్యక్షులు చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏదైతే గతంలో ఏదో వేదికలపై నుంచి మనం హామీలు ఇచ్చి మళ్ళీ తర్వాత కూడా వేదికలపై నుంచి అదే హామీలు ఇచ్చేటువంటి విధంగా కాకుండా హమాలీ సోదరులకు ఏదైతే వచ్చే సంవత్సరం నుంచి 2 జతలు బట్టలు 2 టవల్స్ ఇస్తామని చెప్పి ఆయన మాట చెప్పాడు. అది ప్రభుత్వ నిధులు కానివ్వండి, వ్యక్తిగతంగా చిరంజీవి గారు ఇచ్చినటువంటి నిధులు కానివ్వండి, హమాలీకి ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకున్నందుకు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు చిరంజీవి గారిని నేను నా హృదయపూర్వకంగా ఆయన అభినందిస్తూ ఉన్నా. మన ఇందాక వెంకటరావు గారు చెప్పినట్టు దాన్ని మనం అఫీషియల్గా చేయటానికి 2 జతల బట్టలు, అంతకుముందు 2 షర్ట్లు 1 ప్యాంట్ ఇస్తే ఇప్పుడు 2 ప్యాంట్లు 2 షర్ట్లు కూడా ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి నిధులేవి. కాకపోతే ఈ టవల్స్ వరకు వస్తే 1 టవల్ ప్రభుత్వం నుంచి వచ్చింది. టవల్స్ మనకి చిరంజీవి గారి ఆధ్వర్యంలోనే మనం రావటం జరిగింది. టవల్స్కి సంబంధించి మరి ఇందాక వెంకటరావు గారు చెప్పినట్టు అవసరమైతే దాన్ని కూడా ప్రభుత్వ నిధుల నుంచి వచ్చే విధంగా నేను కూడా వచ్చే మరి ఈసారి ప్రభుత్వ నిధుల నుంచి వచ్చే విధంగా నేను కూడా కృషి చేస్తానని చెప్పి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి కూడా ఆ వైద్య సేవలు హమాలీలకు అందరికీ అందితే బాగుంటుంది అని చెప్పి మరి ఐఎఫ్టీ నాయకులు వెంకటరావు గారు మిత్రులు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే నేను కూడా అనుకున్నది ఏంటంటే ఈఎస్ఐ ద్వారా వచ్చినటువంటి వైద్య సేవలకు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన కార్డు ద్వారా వచ్చే వైద్య సేవలకు పెద్దగా తేడా ఏముండదు. ఇటీవల కాలంలోనే మీకు అందరికీ కూడా తెలుసు, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అంతకుముందు 5 లక్షల పరిధి ఉండేది, ఇప్పుడు 25 లక్షల వరకు కూడా పరిధిని పెంచడం, ఇంకా ఎన్నో వ్యాధులకు సంబంధించి దాదాపుగా ఇప్పుడు 3,000కు పైగా వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావటం, ఎంతోమంది హమాలీ సోదరులు పేద ప్రజలు ఆరోగ్యశ్రీని ఉపయోగించుకొని మరి ఎంతోమంది వారి ప్రాణాలను కూడా నిలుపుకోవటం మనం అందరం కూడా చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ కార్డులు పొందటంలో ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా అది మన చైర్మన్ గారి దృష్టికి తీసుకురండి. హమాలీ సోదరులకు సంబంధించి వారి కుటుంబాలకు సంబంధించి కేవలం ఆరోగ్యశ్రీ కార్డుల విషయంలోనే కాదు, మన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకానికి సంబంధించైనా, అది పెన్షన్లు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, ఇతరత్ర ఏ కార్యక్రమం అయినా కూడా దాదాపుగా నవరత్నాల పేరు మీద మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అందించేటువంటి ఏ కార్యక్రమం అయినా మన హమాలీ సోదరులకు చేరువుగా రాకపోతే అది మన చైర్మన్ గారి దృష్టికి, చిరంజీవి గారి దృష్టికి తీసుకురండి. తప్పకుండా దానికి సంబంధించి నేను కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటానని మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తూ, మీతో ఇంత అత్యంత సన్నిహితంగా మీకు సంబంధించి ప్రతి సమస్య విషయంలోనూ నేను స్పందించేటువంటి పరిస్థితి ఇది ఈ రోజుది కాదు. అందుకే ఆనాడు చాలామంది, నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మీరందరూ కూడా చాలామంది అడిగారు, అయ్యా మాకు సంబంధించి హమాలీలందరం కూడా ఒక్కచోటే ఉంటాము, మీకు అందుబాటులో ఉన్నంత వరకు మాకు ఒక హమాలీ కాలనీ నిర్మాణం చేసి ఇవ్వని అని చెప్పి మీరు అడిగితే, ఆనాడు ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగానే మీకు సంబంధించి స్వయంగా ఒక హమాలీకి సంబంధించి ఒక కాలనీని, మీ అందరి గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని కూడా నిలబెట్టే విధంగా మీ పేరుపైనే ఒక ప్రత్యేకంగా కాలనీని నిర్మించడం మాత్రమే కాదు, ఆ కాలనీని స్వయంగా రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ కాలనీని ప్రారంభోత్సవం చేసినటువంటి విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. 508 మంది హమాలీ సోదరులు ఉన్నారు. ఇప్పుడు దురదృష్టవశాత్తు మన చిరంజీవి గారు చెప్తా ఉన్నారు, అందులో ఒక 2 మరణించడం, వారికి ఇప్పుడు ₹1,00,000 చెక్కు కూడా ఈ వేదిక పై నుంచి మేము ఇవ్వబోతా ఉన్నాం వారి కుటుంబానికి అండగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనకి హమాలీ సోదరులకు సంబంధించి ఇటీవల కాలంలోనే మనం వెళ్ళినప్పుడు నేను కూడా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో నేను కూడా మీ అందరి ఇళ్ళకి వచ్చి అక్కడ మీ అందరి ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని అన్నీ నేను ఒక్కసారి చేయలేకపోయినా దశల వారీగా అక్కడ ఉన్నటువంటి విద్యుత్తుకి సంబంధించి, కరెంటుకి సంబంధించినటువంటి సమస్య కానివ్వండి, తాగునీటికి సంబంధించిన సమస్య కానివ్వండి, రోడ్లు డ్రైన్లకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఒకదాని తర్వాత ఒకటి మీకు సంబంధించి ప్రతి సమస్య విషయంలోనూ
నేను ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఎలా తీసుకున్నానో అదే విధమైనటువంటి బాధ్యత తప్పకుండా భవిష్యత్తులో కూడా మీ అందరికీ అండగా ఉంటూ మీ ప్రతి సమస్య విషయంలోనూ నేను తప్పకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటానని మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. అదే సందర్భంలో అభివృద్ధికి సంబంధించి చిరంజీవి గారు చేసినటువంటి కృషి గురించి చెప్పాడు. నేను కూడా నా హృదయపూర్వకంగా చిరంజీవిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రత్యేకించి ఇక్కడున్నటువంటి జంబో షెడ్ విషయంలో కానివ్వండి, కొంత ఆ పని ఏదన్నా కొంత టెక్నికల్ కారణాల వల్ల ఆలస్యం అయితే అయి ఉండొచ్చు, కానీ నా వెంట పడి నా వెనుక ప్రతిరోజు మన మార్కెట్ యార్డ్కి సంబంధించి ఆ మాట చెప్పాము. ఎందుకంటే మేము ఇతరత్ర అనేకమైనటువంటి కార్యక్రమాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇతరత్ర ఏదైనా కొంచెం తలమునకలుగా ఉండి యార్డుకి సంబంధించి ఏదైనా మర్చిపోయినా ప్రతిరోజు వచ్చే మనం ఈ హమాలీలకు సంబంధించి వారి కుటుంబాలకు సంబంధించి, లేకపోతే యార్డ్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఆ జంబో షెడ్కి సంబంధించనో, లేకపోతే ఆ టాయిలెట్స్కి సంబంధించనో ఏదైనా నిధులకు సంబంధించి కేటాయించవలసినటువంటి అవసరం ఉంటే మాతో ప్రభుత్వానికి సంబంధించి మా దగ్గర నుంచి ఆ సంప్రదింపులు చేయిస్తూ ఈరోజు ఏ పనిని కూడా వదలకుండా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. నేను తప్పకుండా మీరు ఇచ్చినటువంటి సహకారంతో నేను 6 నెలల్లో నేను షెడ్ని పూర్తి చేయిస్తాను. త్వరలోనే ఆ టాయిలెట్స్ని కూడా పూర్తి చేయిస్తాను. నేను అనునిత్యం ఆ పనిలో ఉన్నానని చెప్తాను. నేను కూడా చిరంజీవి గారికి చెప్తా ఉన్నా, 6 నెలలు జంబో షెడ్కి సంబంధించి నిర్మాణాన్ని పూర్తి చేయండి. దానికి నా సహకారం ఏదన్నా అవసరమైతే నా దృష్టి కూడా తీసుకురండి. నేను కూడా పూర్తిగా నా వంతు సహాయ సహకారాలు అందించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అని చెప్పి మీకు కూడా నేను తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి ఒక మంచి కార్యక్రమాల్లో మరి నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఎంతమంది హమాలీ సోదరులు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది అందరితో పాటు ఈ కొద్ది నిమిషాలు వాస్తవానికి నేను మొట్టమొదటిగా చెప్పాను, నేను ఈ కార్యక్రమానికి ఉన్నా కూడా ముందు వారికి ఈ సేవలు అందుతాయి, 2 జతలు బట్టలు ఇచ్చే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఇది కొనసాగుతుంది. కాబట్టి మీ చేతుల మీదే మరి ఈ కార్యక్రమాన్ని చేయమని అడిగితే నాకు కూడా మన హమాలీ సోదరులు కలిసేటువంటి అవకాశం ఎప్పుడు వచ్చినా కూడా, ఎన్ని పనుల ఒత్తిడిలో ఉన్నా కొంచెం సేపైనా మిమ్మల్ని కలిసి మీతో పాటు కొంత సమయం గడపటం నాకు కూడా చాలా సంతోషం. ఆ విధంగా ఈరోజు మరి చిరంజీవి గారు ఇచ్చినటువంటి అవకాశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలుసుకొని ఈ కొద్ది మాటలు మీతో మాట్లాడే అవకాశం మీకు నా చేతుల మీదుగా మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరితో పాటు నా చేతుల మీదుగా మీకు ఈ బట్టలు ఇచ్చేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ రోజే కాదు ఏ రోజు తప్పకుండా రాజకీయాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా తప్పకుండా గతం నుంచి ఏ విధంగా అయితే మన హమాలీ సోదరులకు సంబంధించి ప్రతి సమస్య విషయంలోనూ నేను మీతో పాటు ఉన్నాను, భవిష్యత్తులో కూడా అదే విధమైనటువంటి సేవలు అందించడానికి, ఎప్పుడు మీ రుణం తీర్చుకోవడానికి, మీరు నా మీద చూపించేటువంటి ఈ ప్రేమాభిమానాలకు నా వంతు రుణం తీర్చుకోవడానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటానని మీకు సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంచెం అనుకుంటే మనం అలా వస్తారు. సింగవరపు సింహాచలం ఒకసారి స్టేజ్ మీద రండి. నాని గారు చేతుల మీదుగా పద్మ గారు, చమ్మలమూడి పండుగ గారు, రైతు బజార్ నుంచి దోళ్ళ
హే అన్ని రాసావుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగరబత్తులు చెప్పడం మర్చిపోయారు, రాశారుగా? మేమేం చిన్నపిల్లలం కాదమ్మా. వనమూలికలతో తయారు చేసే అగరబత్తి మన అంబికానే కదా. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి.